హాయ్ ఫ్రెండ్స్, నా పేరు షఫీక్. మీరు చూస్తున్న షఫీక్ క్రియేటివ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వీడియోలో ఏం చూడబోతున్నాం అంటే, నా వీడియోస్ చూసి మా ఫ్రెండ్ ఉన్నాడు కదా, మా ఫ్రెండ్ నాకు హోమ్ థియేటర్ రిపేర్ చేయడానికి ఇచ్చారు జబ్రానిక్స్ కంపెనీ. ఎలా ఎలా రిపేర్ చేద్దాం, రిస్టోరేషన్ వీడియో రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోకండి. మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నేను ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయగలను. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. రండి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఈ హోమ్ థియేటర్ అయితే వెనకాల పార్ట్స్ అయితే రీఅసెంబుల్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం హోమ్ థియేటర్ ఇప్పేద్దాం అనమాట. ఇంకోండి జెబ్రానిక్స్ కంపెనీ వెనకాల రీఅసెంబుల్ చేసి ఓపెన్ చేసి ఏ ప్రాబ్లం ఉందో ఇష్యూ కనబడదాం రండి. ముందుగా మనం ఇక్కడ ఉన్న స్క్రూస్ అయితే రిమూవ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ చూసారా, స్క్రూస్ అయితే అంతంత లావు ఉన్నాయని. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ స్క్రూస్ అయితే రిమూవ్ చేసేసుకుందాం. ఈ థ్రోట్ స్క్రూ అనమాట, మిడిల్ లో ఉన్నది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే టోటల్ స్క్రూస్ అంతా రిమూవ్ చేసేసాం అనమాట. ఇప్పుడైతే ఇది వెనకాలది తీసేద్దాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే సబ్ ఊఫర్ నుంచి వెనకాల నుంచి ఓపెన్ చేసి చూద్దాం. ఎందుకంటే వెనకాల నుంచి లాగడానికి కొంచెం రిస్క్ గా ఉంటుంది కదా. ఫ్రెండ్స్ ఈ లోపు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా, వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి నాకు. నేను ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయగలను అన్నమాట. చూద్దాం ఎన్ని వాట్స్ ఉందని. ఆల్రెడీ ఇప్పేసినట్టున్నారు ఫ్రెండ్స్. ఇంకోండి సబ్ ఊఫర్ ది స్క్రూ ఆల్రెడీ దీంట్లో అటాచ్ అయి ఉంది. ఇప్పుడైతే మనం సబ్ ఊఫర్ అయితే ఓపెన్ చేసుకున్నాం అనమాట. చూడండి సబ్ ఊఫర్ క్వాలిటీ అయితే ఎంత బాగుందో. ఇప్పుడు చూడండి ఈ సబ్ ఊఫర్ ఎన్ని వాట్స్ అంటే 20 వాట్స్ అని ఇచ్చాడు. ఇక్కడ 6 ఓమ్స్ 20 వాట్స్. ఈ సబ్ ఊఫర్ అయితే చాలా కొంచెం తక్కువగా ఉందన్నమాట వాట్స్ అయితే. ఇప్పుడైతే మనం పూర్తిగా ఈ వెనకాల ఉంది కదా బోర్డు, ఇందాక స్క్రూస్ అయితే ఓపెన్ చేసుకున్నాం అనమాట కదా, ఆ బోర్డు అయితే ఇప్పుడు రిమూవ్ చేసుకుందాం లోపల నుంచి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే సింపుల్ గా ఉంది చూసారా రిమూవ్ చేయడానికి. ఫ్రెండ్స్ చూడండి లోపల కొంచెం క్లీన్ గానే ఉంది. ఏం అవ్వలేదు లోపల, అయితే క్లీన్ గానే ఉంది కొంచెం. ఇప్పుడు మనం ఇక్కడ కనెక్షన్స్ ఎక్కడ ఇక్కడ ఊడినియా చెక్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే సాకెట్ ఉంది కదా, ఇక్కడైతే మనకి డౌట్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒక లైన్ లో అయితే సౌండ్ వస్తుంది, ఇంకో లైన్ లో సౌండ్ రావట్లేదు. ఫ్రెండ్స్ ఇది ఏదో కనెక్షన్ ఉందన్నమాట. చూడండి ఇంకా లోపలికి యాంటెనా లాగా వెళ్తుంది ఏదో. అయితే ఇది ఇంకో కనెక్షన్ లేదు, కామన్ అన్నమాట, మైనస్. ఇప్పుడైతే మనం ఈ బోర్డు అయితే రీఅసెంబుల్ చేద్దాం, అంటే ఓపెన్ చేసేద్దాం. ఫ్రెండ్స్ ఈ స్క్రూస్ అయితే టోటల్ గా రిమూవ్ చేసేసుకున్నాం అనమాట, ఈ 3 స్క్రూస్ అయితే. అప్పుడే మనకి బోర్డు అయితే బయటకి ఏ కండిషన్ లో ఉందో చెక్ చేయగలం. ఇది ఆల్రెడీ ఇప్పేశారు ఫ్రెండ్స్ ఇది, అందుకే మనకి ఇచ్చారు వాళ్ళు చేయలేక. ఫ్రెండ్స్ బోర్డు దగ్గర అయితే స్క్రూ అయితే చాలా టైట్ ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం లాస్ట్ స్క్రూ అన్నమాట, ఇది కూడా రిమూవ్ చేసేసుకుందాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇక్కడ ఉంది చూసారా, ఇక్కడైతే స్లాట్స్ అయితే చెక్ చేసి చూద్దాం. ఎందుకంటే ఇక్కడ ఒక స్లాట్ లో అయితే సౌండ్ వస్తుంది, ఇంకో కొన్ని స్లాట్ లో అయితే అసలు సౌండ్ రావట్లేదు. ఏమైందో ఇక్కడ కనెక్షన్స్ ఏమైనా ఊడినాయా చెక్ చేద్దాం ఫ్రెండ్స్.
అందుకే ముందుగా మనం ఒకసారి ఒక చిన్న స్పీకర్ ఉంటుంది కదా శాటిలైట్ది. ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్, ఎందుకంటే మనకి వాయిస్ అయితే కట్ అయిపోయింది అనమాట. అందుకే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఈ బోర్డుని అయితే ఏదైనా ఫాల్ట్ ఉందా, ఏదైనా షార్ట్ అయిందా అని చెక్ చేద్దాం ఫ్రెండ్స్. డయోడ్ అయితే బాగానే ఉంది ఫ్రెండ్స్. ఈ కాంపోనెంట్స్ కూడా బాగానే ఉన్నాయి, కెపాసిటర్, రెసిస్టర్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ అని. ఫ్రెండ్స్ మనకి స్లాట్ ఉంటుంది కదా, ఇది ఒకటే పని చేస్తుంది పైది, మిగతా 3 పని చేయట్లేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము మీకు టెస్ట్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా సబ్‌వూఫర్ కనెక్టర్ ఉంది కదా, ఈ సబ్‌వూఫర్ కనెక్టర్ని అయితే మనం కనెక్ట్ చేసుకుందాం మదర్ బోర్డ్లోకి అయితే. పిన్తో అది క్లిప్తో కనెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత మనం ఈ బాక్స్ ఉంటుంది కదా వుడెన్, దీంట్లో అయితే మనం 2 కనెక్టర్లు అయితే చూడవచ్చు. ఆ 2 కనెక్టర్లే కనెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ముందుగా మనం ఆ పెద్ద కేబుల్ ఉంది కదా ఫ్రెండ్స్, దాన్ని అయితే కనెక్ట్ చేసుకుందాం ఈ పీసీబీలో. ఫ్రెండ్స్ మనమైతే ఈ పీసీబీలో అయితే కనెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు రెండో కనెక్టర్ అనమాట, అది బ్లాక్ కలర్లో ఉంది కదా ఫ్రెండ్స్, అది మాత్రం కామన్ అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం టెస్ట్ చేద్దాం. ఒక శాటిలైట్ స్పీకర్ని అయితే నేనైతే దీంట్లో పెట్టి చెక్ చేస్తున్నాను ఫస్ట్ స్లాట్లో. ఫ్రెండ్స్ ఫస్ట్ స్లాట్లో అయితే కొంచెం సౌండ్ వచ్చింది ఫ్రెండ్స్. తర్వాత మనం సెకండ్ స్లాట్లో అయితే పెట్టి చెక్ చేసి చూద్దాం. ముందుగా ఇది ఫస్ట్ స్లాట్లో ఉన్నది రిమూవ్ చేద్దాం. ఇప్పుడు సెకండ్ స్లాట్లో పెట్టాను ఫ్రెండ్స్. సౌండ్ అయితే రాలేదు ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం థర్డ్ స్లాట్లో అయితే పెడదాం ఈ పీసీబీకి. ఫ్రెండ్స్ మనకి సబ్‌వూఫర్ కూడా బేస్ వస్తుంది కానీ అంత ఫుల్గా రావట్లేదు. మనమైతే ఒకసారి పొటెన్షియల్ మీటర్ని, వాల్యూమ్ బూస్టర్ని, బేస్ని అయితే ఫుల్గా అడ్జస్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడు శాటిలైట్ స్పీకర్ అయితే ఎఫ్ఎంలో పెట్టామన్నమాట. ఫ్రెండ్స్ ఇదైతే కొంచెం ఇది కూడా పని చేయట్లేదు ఫ్రెండ్స్. థర్డ్ స్లాట్ కూడా పని చేయట్లేదు. ఫ్రెండ్స్ ఇప్పుడు ఫోర్త్ స్లాట్లో పెట్టకూడదన్నమాట. ఇప్పుడు కూడా పని చేయలేదు ఫ్రెండ్స్. మనకి దేంట్లో పెట్టి పని చేయలేదు. ఒక్క స్లాట్ తప్ప 3 స్లాట్లు అసలు పని చేయలేదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మీరు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేను ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ పెడతాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనమైతే వాల్యూమ్ అయితే ఫుల్గా అడ్జస్ట్ చేస్తున్నాం అనమాట, బేస్ని, వాల్యూమ్ని. ఫ్రెండ్స్ మనకి మదర్ బోర్డ్ అయితే ఫుల్ డస్ట్ పట్టేసింది అనుకుంటా ఫ్రెండ్స్, అక్కడ కనెక్టర్ స్లాట్లో అయితే. ఇప్పుడు మనం ఒకసారి పీసీబీని కూడా షార్ట్ చేసి చెక్ చేసి చూద్దాం. మనకి పనిచేస్తున్న ఒక స్లాట్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ స్లాట్లోకి మనం ఒక పాజిటివ్ నెగిటివ్ వైర్ తీసుకుందాం ఫ్రెండ్స్. స్పీక్ ప్లస్ స్పీక్ మైనస్ అని పెట్టుకొని అది మనం కింద ఉన్న స్లాట్లోకి మనం అడ్జస్ట్ చేద్దాం ఫ్రెండ్స్. అప్పుడు షార్ట్ చేసినా మనకి యాక్టివేట్ అయ్యడానికి ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఫ్రెండ్స్ ముందుగా మనం ఇప్పుడు పనిచేస్తున్న స్లాట్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడైతే మనం రెడ్ వైర్ అయితే కనెక్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ రెడ్ వైర్ అయితే పర్ఫెక్ట్గా సోల్డర్ చేస్తాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే మనం ఇంకో రెడ్ వైర్ తీసుకెళ్ళి పక్కన కనెక్ట్ పీసీబీ బోర్డు ఉంది కదా బంద్ చేయనిది, దాంట్లో కనెక్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనమైతే నెగిటివ్ వైర్ ఉంది కదా, అది పనిచేయని పీసీబీలో నెగిటివ్ వైర్ ఉంది కదా, అది అక్కడ కనెక్ట్ చేసుకుని మనం పనిచేస్తున్న నెగిటివ్ వైర్ దగ్గర కనెక్ట్ చేసుకుందాం. ఫ్రెండ్స్ ఇది కూడా కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకి పని చేయని
కనెక్ట్ చేసిన తర్వాత పనిచేస్తున్న స్లాట్కి కనెక్ట్ చేస్తాం పీసీబీలో అయితే. ఇప్పుడైతే ఇది పర్ఫెక్ట్గా సోల్డర్ చేస్తాం ఫ్రెండ్స్, ఈ పాజిటివ్ నెగిటివ్ వైర్స్ అయితే. చూసారా? ఇప్పుడు మనం ఒకసారి సబ్‌వూఫర్‌ని పెట్టి టెస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి సబ్‌వూఫర్‌ని కనెక్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా అయితే సబ్‌వూఫర్‌ని అయితే కనెక్ట్ చేసాం. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఇక్కడ మనకి పీసీబీలో అయితే పెద్ద కనెక్టర్ ఉంది ఫ్రెండ్స్, ఇది కూడా కనెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చిన్న కామన్ కనెక్టర్ ఉంది కదా, అది కూడా కనెక్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొంచెం ఆన్ అయిందనమాట. ఇప్పుడు షార్ట్ చేశాను కదా జబ్రానిక్స్, ఇప్పుడు షార్ట్ చేసింది మనం టెస్ట్ చేస్తాం. ఇప్పుడైతే ఈ కనెక్టర్ తీసేసి మనం ఒకసారి డిసాల్డర్ చేసేసి ఆన్ చేద్దాం. ఫ్రెండ్స్ నేను చెప్పిన మెథడ్లో అయితే ఆన్ అయిందనమాట, సౌండ్లు కూడా వచ్చింది. అందుకే మన ఈ సబ్‌వూఫర్‌ని ఎక్కడ ఉందో ఆ ప్లేస్లో కరెక్ట్గా అసెంబుల్ చేసి స్క్రూస్ అయితే వేసేద్దాం. ఈ సబ్‌వూఫర్ అయితే మనం మినిమం 30 వాట్సే ఉంది ఫ్రెండ్స్. ఇది ఎందుకంటే 4.1 అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడైతే సబ్‌వూఫర్‌ని అయితే కనెక్ట్ చేసేద్దాం. సబ్‌వూఫర్‌ని అయితే స్లాట్లో పెట్టేసాం. ఇప్పుడైతే స్క్రూస్ అయితే వేసేసుకుందాం. ఇది వుడ్ కదా, కొంచెం డస్ట్ లాంటిది వస్తుంది వుడ్లో నుంచి పౌడర్ లాగా. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా సబ్‌వూఫర్ అయితే కనెక్ట్ చేస్తాం అనమాట. ఎటువంటి ఎయిర్ లీకేజ్ కానీ ఉండదు. ఎయిర్ లీకేజ్ ఉంటే మనకి బేస్ అయితే సరిగ్గా రాదు, సౌండ్ దబ్బడిపోద్ది మనకి. ఇప్పుడు మనకి సౌండ్ కూడా సరిగ్గా రాదు ఫ్రెండ్స్, ఇప్పుడు ఎయిర్ లీకేజ్ ఉంటాయి అందుకు ఫ్రెండ్స్. ఇప్పుడైతే మదర్ బోర్డ్ని ఎలా ఉందో అలా ఫిట్ చేసేద్దాం. వెనకాల 3 స్క్రూస్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్ చిన్నవి, అవి అయితే స్లాట్లో కనెక్ట్ చేసేద్దాం. ఇప్పుడైతే పర్ఫెక్ట్గా అసెంబుల్ చేస్తాం అనమాట. ఆన్ చేసిన వెంటనే బ్లూటూత్ మోడ్లోకి వచ్చిందాం ఫ్రెండ్స్. ఒకసారి మీకు టెస్ట్ చేసి చూపిస్తాను దీన్ని. అది ఒకసారి మోడ్స్ చేంజ్ చేసి బ్లూటూత్లో పెట్టి చూడాలి ఫ్రెండ్స్. ఇది ఇప్పుడైతే మోడ్స్ అయితే చేంజ్ చేస్తున్నాను అనమాట. ఫస్ట్ ఆక్స్ వచ్చింది ఫ్రెండ్స్, తర్వాత ఎఫ్ఎం వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పుడు బ్లూటూత్లో మోడ్లో అయితే యాక్టివేట్లో ఉంది. మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను ఎన్సిఎస్ మ్యూజిక్తో. ఫ్రెండ్స్ మనం ఎలాగైనా సక్సెస్ఫుల్గా హోమ్ థియేటర్ అయితే రిపేర్ చేస్తాం అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇలాంటి మరికొన్ని వీడియోస్ చేయగలను. థ్యాంక్ యూ, గుడ్ బై.